హలో. హాయ్ రోషన్. హలో. లైక్ అంటే ఆఫ్టర్ ఎ బిగ్ హిట్ అనుకుంటే వరుసగా సినిమాలు చేతిలో ఉండే టైం అది. బట్ యూ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ డెలివర్డ్ ఛాంపియన్ స్టఫ్. సో వాట్ మేడ్ యూ టు వెయిట్ దిస్ మచ్ టైం? అంటే లైక్ ఏంటి మైకల్లో ఏం కనబడింది నీకు? స్టోరీ అండి. అండ్ మైకల్ అంటే వాడి క్యారెక్టరే చాలా ఫ్యాసినేటింగ్. అండ్ నాకు ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి నాకు ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ హోంవర్క్, ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది ఏజ్ త్రూనే వస్తుంది. సో దానికోసమే నేను ఆగి నా నెక్స్ట్ సినిమా ఛాంపియన్ అవ్వాలి అని ఒక ఫిక్స్ అయిపోయాను. లైక్ అండ్ ఐ వాజ్ టూ యంగ్. నేను అందరూ బ్రేక్ తీసుకున్నాను అంటారు కానీ అది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బ్రేక్. బికాజ్ ఎవరైనా నాకు తెలిసి 25-26కే వస్తారు. నేను కొంచెం తొందరగా వచ్చి వెయిట్ చేయడం వల్ల మీరు బ్రేక్ అంటున్నారు అంతే. ప్రాక్టీస్ లైక్ చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాడిని స్కూల్లో. సో స్పోర్ట్స్ అన్నీ అలా ఏదో కొంచెం అలా అలా టచ్ చేసేవాడిని. సో ఇక్కడ ఒక 3-4 డేస్ ప్రాక్టీస్కి వెళ్తే ఇంకా వచ్చేసింది. మిక్కీ గారు. Hi sir, first of all, thank you so much for giving us such a beautiful song, Gira Gira. As everyone said that with that song whole promotion is completed. So let us know how many days you have taken to compose that song. Well, firstly, thank you for the appreciation. I don't remember actually. This song was made almost 1 year ago. So the song was made pretty quickly, but it traveled. We went with it. We wrote different versions of lyrics. So it has seen its journey. So it took a while for it to come to fulfillment. Because if you're composing any song, we will get one beautiful song which will haunt us. Every day we used to listen it in a loop. So that's the reason everyone will call you like Melody King. I think so. No. All the very best, sir. And Anaswara. So hi. Big congratulations to you. Thank you. For this project. Absolutely, your screen presence is too good and too brilliant. Tell us what is the most difficult part for you to act in it? Because we all know you have dubbed in Telugu yourself. Apart from that, what is the big challenging for you? Language barrier. I'm not at all familiar with Telugu and dubbing. Actually, Pratipanna has to bear me throughout the dubbing process. He was really patient with me. It was the language barrier, of course, because I barely watched any Telugu film, and Telugu film I watched was dubbed in Malayalam. So I didn't have a clue about the language. So that was the only problem I faced, because everyone was kind of improvising when we were acting on scene. Everybody kind of improvised and I couldn't. I was struggling. When the other actor was improvising, I couldn't do anything and I was struggling with it. That's the only portion where I felt it bit difficult, but I had a wonderful team with me. Yeah. And I think it's a great merger of Malayalam cinema and Telugu cinema clearly. I think it's a great merger of Malayalam cinema and Telugu cinema clearly. All our Malayalam actors are speaking Telugu super fluently now. And Anashwara also will join the list very soon, I guess. ప్రదీప్ గారు, మీరు ఇంతకుముందు పనిచేసిన ఫిలిమ్స్ అవనండి, లేకపోతే లేటెస్ట్గా పనిచేసిన ఓటీటీ సేవ్ ది టైగర్స్ అవనండి, అంత ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫన్ను జనరేట్ చేసిన కాన్సెప్ట్ని వదిలేసి ఇప్పుడు ఇలాంటి ఒక అసలు బైరాన్పల్లి ఇన్సిడెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? లేదండి, సేవ్ ద టైగర్స్ కన్నా ముందే ఇది స్వప్న గారికి పిచ్ చేశాను నేను. పర్సనలీ నాకు డ్రామా అంటే ఇష్టము. స్వప్న గారికి పిచ్ చేశాను. అప్పుడు అదే మాకు ప్రాసెస్ టైం పట్టింది కదా, కల్కి, సీతారామ ఇవన్నీ అయిపోయి మొదలయ్యేసరికి దెర్ ఈజ్ ఏ గ్యాప్. ఆ గ్యాప్లో వెబ్ సిరీస్ చేయాల్సి వచ్చింది. సో పర్సనల్ నాకు మొదటి నుంచి ఇదే ముందు అన్నిటికన్నా. స్వప్న గారు, ఇందులో చాలా ఉన్నాయి. ఫుట్బాల్ ఉంది, లవ్ ఉంది, ప్లస్ బైరాన్పల్లి లాంటి ఒక చాలా హిస్టారిక్ మూమెంట్ ఉంది. సో వీటినన్నింటినీ మనం స్క్రీన్ మీద తీసుకొచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చేయాలన్న తపన మీలోని కమర్షియల్ ఎలిమెంట్స్ని ఏమన్నా కంట్రోల్ చేసినాయా? అసలు ఇన్ జనరల్ ఎప్పుడు మేము కమర్షియల్ ఎలిమెంట్స్ పట్టుకుని తీసాం సినిమా? లేదుగా.
అంటే ఇన్ జనరల్ మేము తీసిన 5-6 సినిమాలు ఎప్పుడు కమర్షియలిజం గురించి మేము ఆలోచించాలి, కథ కన్సిస్టెంట్గా చెప్పాలి, దానికి ఫుల్ జస్టిఫికేషన్ ఇవ్వాలి అని. ఐ డోంట్ థింక్ దర్ సమ్ ఎనీథింగ్ కాల్డ్ కమర్షియల్ సినిమా అండ్ నాన్ కమర్షియల్ సినిమా అండి. ఇట్ ఈస్ ఓన్లీ వన్ సినిమా, దట్ ఈస్ గుడ్ సినిమా క్లియర్లీ. అండ్ స్వప్న గారు, హలో. అండ్ స్వప్న గారు, హౌ డూ యూ మెజర్ సక్సెస్ ఆఫ్ ఫర్ దిస్ మూవీ? అంటే ఏం చెప్తారు, అంటే ఇంపాక్టా లేదంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్? Both, no? See, when you make a film, when మీరే అంటున్నారు ఇది బాక్స్ ఆఫీస్ అంటే ఇది risky proposition, when the kind of budget it's needed, when we did it for the script, ఆ risky proposition ఏంటి, ఎలా మెజర్ చేస్తాం? acclaim, satisfaction and box office. Today's box office number is exactly what that is. That's the result. ఎస్, థ్యాంక్ యూ. కిరణ్ గారు. రోషన్ గారు, కిరణ్ గారు ఇక్కడ. సార్, ఇంతకుముందు మీరు చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ మీరు ఇచ్చారు మీ బ్యానర్లో ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్లో. బట్ ఇప్పుడు చూస్తుంటే ఏంటి, టోటల్గా మెర్జర్స్కి వెళ్తున్నట్టున్నారు. అంటే రిస్క్ తక్కువనా, లేదంటే కనుక ఇద్దరు టేస్ట్లు అలా మ్యాచ్ అవుతున్నాయా? నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మెర్జర్లోనే ఉన్నట్టుంది కదా. అంటే ఇప్పుడు ఇండివిజువల్గా చేయాలంటే చాలా కష్టంగా ఉందండి సినిమాలు. అంకుల్ మాతో పని చేయించడానికి అది. అందరూ పని పంచుకొని ఒకళ్ళొకళ్ళు పని చేసుకుంటేనే ఇంతగా పెద్ద సినిమా తీయగలిగాం. చాలా కష్టం అండి సినిమా ఇవాళ. నేను స్టార్ట్ చేసినప్పుడు సినిమా వేరే, ఇవాళ వేరే. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే కష్టం అంటే ఎలా సార్? అది అంటే అంటే మేకింగ్లోనే చాలా తేడా వచ్చేసిందండి. నా ఫస్ట్ పిక్చరు 99లో తీసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళ కోపాలు వస్తాయి కాబట్టి వెళ్ళి అట్లాంటి వాళ్ళు ఉండి మాట్లాడుకోవచ్చు. మీకు మీరు కోరుకునే సపోర్ట్ అంతా స్వప్న గారి దగ్గర నుంచి దొరుకుతుందా? మెర్జర్ నెక్స్ట్ స్వప్న, మిక్కీ, వీళ్ళ 5గురే హీరో అండి ఈ సినిమాకి. మేము ఎవరంగా వీళ్ళ 5గురే హీరో. ఇవాళ సినిమా ఎంత బాగా వచ్చిందంట కారణం వీళ్ళే. స్వప్న గారు, ఆయన మొత్తం అంటే మరి మొత్తం అంతా వర్క్ అంతా మీకు అప్పచెప్పేస్తున్నారా, లేదంటే? అదే మొన్న అంటున్నాను, అదే అంటున్నాను, ఈ సినిమా బాధ్యత నేను తీసుకున్నాను, నెక్స్ట్ మేము చేసే సినిమా బాధ్యత కిరణ్ గారు తీసుకుంటారు. ఇట్ ఈస్ వాట్ హీ సెడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మేము ఉన్నామండి, మేము ఒక సినిమా అట్ ఏ టైం, అంతకన్నా చేయలేము. ఇట్స్ సంథింగ్ దట్ వీ డోంట్ ఎంజాయ్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ చర్న్ స్లైట్లీ బిగ్ గుడ్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒకళ్ళొక ఫుల్గా ఒక బాధ్యత తీసుకుని చక్కగా అది నిర్వహించడంలో. అంటే కొత్త హీరోలు ఎవరైనా కూడా స్వప్న సినిమా వైపు చూస్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు రోషన్ ఒక సినిమాతో స్టార్ అయిపోయాడు, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అంటే స్వప్న సినిమాలో చేస్తే కనుక బీయింగ్ ఏ స్టార్ అనేది ఒకటి పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కృష్ణ గారి వంశం నుంచి మళ్ళీ ఇంకో కొత్త స్టార్ను కూడా చేస్తున్నారు కదా. సో అనుకోవచ్చా మళ్ళీ నెక్స్ట్ అలాంటి ఒక ఇదని చెప్పేసి? అదే అంటున్నా, ఇది మేము చేసేది కాదండి, మేము తీసే సినిమా చేసేది అంతే. అది కూడా అవుతుందని అనుకుంటున్నాం. రోషన్ గారు, కల్కి ఫిబ్రవరి నుంచి అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? మేము విన్న న్యూస్ ప్రకారం చెప్పేస్తాం, ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మేము మీకు ముందే చెప్తాం. రోషన్ గారు ఇక్కడ సార్, అంటే బేసిక్గా ఇందాక స్వప్న గారే స్టేట్మెంట్ ఇచ్చారు, రోషన్ బికేమ్ స్టార్ అని చెప్పి. బేసిక్గా ఏంటంటే చాలామంది చాలా సినిమాలు చేసిన తర్వాత స్టార్ వస్తారు, బట్ మీకేంటంటే ఈ సినిమాలో లుక్స్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ప్రతి దానికి స్కోప్ దొరికింది. సో ఒక సినిమాతో స్టార్ అని చెప్పి ఒక ప్రొడ్యూసరు లేదంటే ఒక మీడియాను అంటాం కాదు, ఈరోజు ప్రజలు అంటున్నారు, చాలామంది ఆడియన్స్ అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటారు? సో నిజంగానండి, నిజంగానా? నా దగ్గర రాలేదు. నో, థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే లిటరలీ దర్ మై వెల్ విషర్స్, ఎవరెవరైతే నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు, దర్ లిటరలీ మై వెల్ విషర్స్. అండ్ రేపు పొద్దున్న చేసే సినిమాల్లో కూడా నేను వాళ్ళని డిసప్పాయింట్ చేయను. అండ్ వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే నన్ను. రోషన్ గారు, అంటే క్యారెక్టర్ని అండ్ మనకు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ నుంచి ఎవరైనా హీరో వస్తుంటే ఒక ఎలివేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ మేము ఛాంపియన్ చూసినప్పుడు మీ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు, కథతో పాటు గ్రో అయ్యారు మీరు. నిజంగా అది కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏమో తెలియదు, కానీ ఆ గ్రోత్ని మేము బాగా ఎంజాయ్ చేసాం. మీ క్యారెక్టర్ మైకేల్గా ఇంట్రడ్యూస్ అయ్యారు, మైకేల్ బైరన్పల్లి వెళ్ళిన తర్వాత మాకు హీరో అయ్యాడు. సో ఆ క్యారెక్టర్ గ్రోత్ని మీకు ఎలా అనిపించింది? అప్పుడప్పుడు ఈ కథలో డ్రైవింగ్ సీట్లో వేరే ఆర్టిస్ట్ కూర్చున్నారు, అంటే కథని డ్రైవ్ చేయడానికి వేరే క్యారెక్టర్స్ చాలా వచ్చినాయి. అలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ఇలాంటి సినిమాని చేయటం వెనకాల ఉన్న మీ ఆలోచన ఏంటి? సో బేసిక్గా అండి, ఓన్లీ మైకిల్ ఎమోషన్స్ చూపిస్తే మైకిల్ దేనికోసం ఫైట్ చేశాడు అనేది ఫ్లాట్ అయిపోద్ది. సో ప్రతి ఊరోళ్ళది బైరాన్పల్లి, అదే మన ప్రతి ఆర్టిస్ట్ది వాళ్ళ ఎమోషన్స్ చూపిస్తేనే మైకిల్ మీద వెయిట్ పడుతుంది. ఎందుకంటే మైకిల్ వాళ్ళని ఓన్ చేసేసుకున్నాడు.
సో వాళ్ళ క్యారెక్టర్స్ని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుంది. అది చూపిస్తేనే మైకిల్ అనేవాడు లాస్ట్లో ఏదైతే ఉందో కాల్చేది ఇదంతా అది జస్టిఫై అవుతుంది ఫర్ షూర్. మీరు ఆ డెసిషన్ తీసుకోబట్టి మాకు కొత్త ఎక్స్పీరియన్స్ తగ్గి ఓకే. సో కొత్తగా అనిపించింది. అదే అండి. సో ఒక స్టార్ వాజ్ బోర్న్ అనిపించింది సినిమాతో. ఏదండి? ఒక స్టార్ పుట్టాడు అనిపించింది ఈ కథలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో అండ్ మచ్. రోషన్ గారు, ఇంకొకటి ఈ రోజు అంటే నిన్ననే ఇంకొక మూవీ కూడా రిలీజ్ అయింది, వృషభ. మేమందరం మిమ్మల్ని మోహన్ లాల్ గారి మూవీలో వస్తున్నారు అని చెప్పేసి అమ్మ ఈ సినిమా అన్నారు. గురించే So, మాట్లాడు. లెట్స్ టాక్ ఓన్లీ అబౌట్ దిస్ ఫిలిం. అంటే ఫైనల్ డెసిషన్. నో వంశీ లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ దిస్ ఫిలిం. ఆన్ ప్రెస్ మీట్ ఈ సినిమా పెట్టుకుని ఇంకో సినిమా గురించి. స్వప్న గారు సార్, బ్యానర్ ఏదైనా ఈ పీరియడ్ డ్రామాలకి కేర్ ఆఫ్గా నిలిచిపోయారు. వైజయంతి కావచ్చు, స్వప్న కావచ్చు, 3 ఏంజల్స్. ఏంటి ఏమైనా సెంటిమెంట్కి ఫీల్ అవుతున్నారా? అసలు ఎందుకు? అదే అనుకుంటున్నాం సార్. మేము ఉంటే ఈ వెనకాల పీరియడ్లో ఉంటున్నాం, లేకపోతే ఫ్యూచర్ పీరియడ్లో ఉంటున్నాం. ఆఫీస్లోని జీవితాల్లో మాత్రమే నార్మల్ పీరియడ్లో ఉంటున్నాం. ఎందుకు ఇలా అవుతుందో తెలియట్లేదు. ఈజీ యాక్చువల్లీ నార్మల్ పీరియడ్ సినిమా తీయటం ఎంత సుఖం సార్. కాదు, మేము ఎందుకో మాకు ఇలాంటి కథలే వస్తున్నాయి. దోస్ స్టోరీస్ ఆర్ చూసింగ్ అస్, ఐ గెస్. ప్రదీప్ గారు, ఇందులో పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రస్తావన చూపించారు. అది నిజంగా ఉందా అండి? మీరు కల్పితంగా ఏమైనా యాడ్ చేశారా? సినిమాటిక్ లిబర్టీస్ ఎంతవరకు తీసుకున్నారు ఈ కథలో? లేదు, సాయుధ పోరాటంలో ఆయన పాత్ర ఉంది, ఖచ్చితంగా సుందరయ్య గారి పాత్ర ఉంది. అది వచ్చి మనుషులను కలవడం, మాట్లాడడం అనేది మనం కొంచెం ఫిక్షనలైజ్ చేసుకుంటాము. కానీ ఖచ్చితంగా సాయుధ పోరాటాన్ని ముందు నడిపించింది వాళ్ళే కదా. అక్కడి నుంచి సుందరయ్య గారు, ఇక్కడ రావినారాయణ రెడ్డి గారు. సార్ ప్రదీప్ గారు, బైరన్పల్లి అంటే జలియన్వాలా బాగ్ ఆఫ్ తెలంగాణ అంటారు కదా, ఇన్సిడెంట్ అది రికార్డ్ అయింది. మీరు 5 years బ్యాకే కథ రాసుకున్నారు, అప్పుడు అద్భుతం. కానీ మధ్యలో ఒక సినిమా వచ్చింది, అంటే బైరన్పల్లి స్టోరీ గురించి ఒక. అవునవును, అది కొంచెం అందరికీ తెలుసు. దాని తర్వాత మీరు ఏమైనా చేంజెస్ ఏం చేశారా, లేకపోతే అదే స్టిక్ అని అయ్యారా మీరు అనుకున్నారు? మధ్యలో ఏ సినిమా అండి? రజాకార్ అంటే పాయింట్ డిస్కస్ చేశాం. అవునవును, ఆ సినిమా మొత్తం ఐగెస్ అంతా సాయుధ పోరాటం గురించి మాట్లాడింది. అది రాకముందే మేము ఈ సినిమా చేద్దామని స్వప్న గారికి చెప్పాము. అది వచ్చినప్పుడు ఒకసారి స్వప్న గారిని అడిగాను, మరి ఇలా ఇంకో సినిమా వస్తుంది అంటే మనం అంటే ఆవిడ ఒకటే అన్నది, 100 సినిమాలు రాని, మన కథ మనది, మన సినిమా మనం చేద్దాం. తను ఇచ్చిన అష్యూరెన్స్తోనే సినిమా జరిగింది. దాని తర్వాత బడ్జెట్ పెంచుకోవడం కానీ, ఎక్స్టెండెడ్ సీన్స్ కానీ రాసుకోవడం కానీ ఏం లేదు సార్. ఏదైతే ముందు అనుకున్నామో చివరి వరకు దానికే స్టిక్ అయినామో అదే సినిమా తీసాం, అంతే. ఏం మార్పులు జరగలేదు. రోషన్ భాయ్, స్వప్న, అంటే మీరు ఎంచుకునే కథల్ని మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెడుతున్నాయి. సో ఇందాక మనం చూసాం, మహానటి సావిత్రి కావచ్చు, ఇప్పుడు ఈ కథ కావచ్చు, కల్కి కావచ్చు. సో నిన్న ఎస్పెషల్లీ మూమెంట్ ఏంటంటే, ఏదైతే మీకు కథకి మూలం ఊరుందో బైరాన్పల్లి, ఆ గ్రామస్తులందరూ కూడా చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. వాళ్ళ మీద, వాళ్ళ ఊరికి ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రజలు వాళ్ళ ఊరి మీద ఇంకా గౌరవం బాగా పెరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇన్సిడెంట్ చూడలేదు, వాళ్ళు ఇన్సిడెంట్ మీద ఫీల్ అవ్వలేదు, జరిగిన కథలు విన్నారు, తెలుసుకున్నారే తప్ప వాళ్ళు స్క్రీన్ మీద ప్రత్యేకంగా చూసి చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. సో మీ మీద చాలా రెస్పెక్ట్ పెట్టుకుంటాం. మేకర్గా ఒక సినిమా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు తీస్తుంటాం, లేదా సోషల్ ఇష్యూస్ కొన్ని టేకప్ చేస్తాం. కానీ ఒక హిస్టారికల్ మూవీని అందిస్తే అది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్రపంచంలో ఒక గ్రామ చరిత్ర అనేది వరల్డ్ వైడ్గా తెలియడానికి మీ ఇలాంటి నిర్మాణ సంస్థ రావడం పట్ల వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు. మీకు ధన్యవాదాలు చెప్పారు. మీరు వాళ్ళ ఊరి కోసం అంటే మీరు ఎప్పుడు వస్తారని వాళ్ళు. థ్యాంక్ యూ సార్. రోషన్ వెళ్ళాడు, చాలా బాగా జరిగింది కూడా. వాళ్ళందరినీ కలిశాడు. మేమందరం కూడా నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుంటున్నాం బైరాన్పల్లి, బికాజ్ వాళ్ళ మీదే తీసాం ఈ సినిమా. సో దిస్ సక్సెస్ ఇస్ దేర్స్ యాజ్ మచ్ యాజ్ ఇట్స్ అవర్స్. అండ్ ఇట్లాంటి హిస్టారికల్ మూమెంట్లో మీరు ఆ ఊరి గ్రామంకి సంబంధించి ముందు స్టడీ మీ కథ చెప్పినప్పుడు, సో ఇట్లాంటి చారిత్రక పొరపాట్లు అనేది సినిమా ద్వారా వస్తే ఒక పెద్ద తప్పిదాలు అవుతాయి. సో దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే మనం ఒక హీరోని ఆ ఊరికి పంపించి ఆ కథగా మలుస్తున్నప్పుడు ఒక మేకర్గా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రదీప్ చాలా రీసెర్చ్ చేశాడు సార్. వి సెంట్ కెమెరాస్, వి డిడ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటరీస్ అరౌండ్ దెమ్, వి ఫౌండ్ అ లాట్ ఆఫ్ స్టోరీస్, లాట్ ఆఫ్ దోస్ నేమ్స్ ఆర్ రియల్, లాట్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ ఆర్ రియల్. దాన్ని కొంచెం ఆబ్వియస్లీ ఎలివేట్ చేసాం, కొంచెం ఫిక్టిషియస్ చేసాం ఫర్ ద సినిమాటిక్ లిబర్టీ. బట్ ఎస్, ఇనఫ్ రిసర్చ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్.